శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం అధ్యక్ష ప్రతి సంవత్సరం తుంగభద్ర డ్యాం నుంచి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 70 సంవత్సరాల కిందట కట్టిన తుంగభద్ర గేట్ల స్థానంలో ఈ సంవత్సరం కొత్త గేట్లు అమరుస్తున్నారు అధ్యక్ష. ఈ కారణం చేత అటు రబీ పంటకు కానీ ఇటు కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు కానీ నీటిని సరఫరా చేయలేమని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ప్రత్యామ్నాయంగా అధ్యక్ష గాజుల్దిన్న ప్రాజెక్ట్ ద్వారా వేసవి కాలంలో కర్నూలు త్రాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ రబీ పంట వేసిన రైతాంగం కోసం జీడిపి నుంచి 200 క్యూసెక్కుల లాగా ప్రతిరోజు విడుదల చేస్తున్నారు అధ్యక్ష. మాకు మాత్రం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కేవలం 50 క్యూసెక్లు మాత్రమే జీడిపిలోకి ప్రవహిస్తుంది అధ్యక్ష. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కావున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ప్రతిరోజు 300 నుంచి 350 క్యూసెక్ల వరకు విడుదల చేస్తేనే కర్నూలు పట్టణానికి వేసవి కాలంలోతో పాటు అలాగే మనకు వర్షాలు వచ్చేంత వరకు అధ్యక్ష జూన్ జూలై వరకు త్రాగునీటి అవసరాల కోసం తగినంత నీరు నిల్వ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్ గారు, అన్నీ ఎక్కువ మీకే వస్తున్నాయి ఏంటో. అంతకని కాదు, వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు, అదృష్టం కొద్దీ మీరున్నారు. ఆయన డిస్టర్బ్ చేయకపోతే సంతోషిస్తాం.